నువ్వు చేసే క్రియల లోపల నీ కన్ను ఉండాలి. నువ్వు చేసేది సరిగా ఉందా లేదా, నువ్వు క్రియలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా. మొదట నిన్ను నీవే జడ్జి చేసుకోవాలి. నిన్ను నీవు తీర్పు తీర్చుకోగలిగితే కరెక్ట్గా నువ్వు అందరికీ తీర్పు తీర్చుకోగలవు. అందుకే బైబిల్ ఒక మాట చెబుతుంది, తనను తాను విమర్శించుకున్నవాడు తీర్పు పొందడు. తన్ను తాను విమర్శించుకున్నవాడు తీర్పు పొందడు. ఎందుకు పొందడు అంటే, తీర్పు పొందని వ్యక్తులు ఎవరయ్యా అంటే, మరణము రుచి చూడక జీవములో నుండి మరణములో నుండి జీవంలోకి దాటిపోయే వ్యక్తి తీర్పులోకి రాక అన్నాడు. అక్కడ ఏమన్నాడు? తీర్పులోకి రాని వ్యక్తి మాత్రమే మరణములో నుండి, ఈ మరణ శరీరంలో నుండి జీవ శరీరంలోకి దాటి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తులు ఎవరై ఉంటారు? మరణించకుండా శరీర మార్పు పొందే వ్యక్తులు ఎవరై ఉంటారు? వాళ్ళే కదా ఎత్తబడే వధువు. ఈ ఎత్తబడే వధువుకి తీర్పు లేదు. ఎందుకు లేదు? వాక్యానుసారంగా మీరు చెప్పండి. వాళ్ళు తమని తాము తీర్పు తీర్చుకున్నారు. అది మొట్టమొదట తీర్పు, మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. రెండవది, భూమి మీద ఉండగా రెండో వ్యక్తికి నువ్వు తీర్పు తీర్చకూడదు.